పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ అంశం కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశం అవుతోంది. నియోజకవర్గాలు మార్చడమే కాదు, పెళ్లిళ్ళు అలాగే భార్యలు మార్చడంలో కూడా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని ఇప్పుడు ప్రశ్నించాలి అన్నదే జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి అంశం. అరుణ్ గారు, ఒక మహిళా ప్రతినిధి అయ్యి ఉండి వీర మహిళ అని చెప్పుకుని మీ పార్టీ నాయకత్వం ఎవరైతే మిమ్మల్ని ప్రత్యేకించి ఒక అధికార ప్రతినిధిగా పెట్టారో అటువంటి మీరు ఇట్లాంటి చర్యల్ని ఎలా సమర్థిస్తారు అన్నది విష్ణు గారు అడుగుతున్నటువంటి ప్రశ్న. నన్ను క్లియర్గా మాట్లాడనివ్వండి సార్. చెప్పండి. ఫస్ట్ సార్, మల్లాది విష్ణు గారు మీకే చెప్తున్నాను సార్, ఇది మీకు అలాగే ఒక వీర మహిళగా సొసైటీకి కూడా నేను చెప్తున్నానని అర్థం చేసుకోండి. మీరు స్టేట్మెంట్ పాస్ చేసుకుని నాకు అభ్యంతరం లేదు. కుటుంబ జీవితంలో ఇరువురు మధ్య వివాహ బంధం అనేది ఇబ్బందికరంగా కొనసాగుతున్నప్పుడు ఎవరైనా సరే మ్యూచువల్గా ఇరువురి ఇష్టంతో చట్టపరంగా విడిపోయి తర్వాత మీ ఫర్దర్ జీవితాన్ని సంతోషకరంగా ఇప్పుడున్న వ్యక్తులతోటి అవి భేదాభిప్రాయాలు ఎక్కువైపోతున్నాయి, ఇంకా కలిసి ఉండే ప్రసక్తి ఉండదు, ఆ బంధం బలపడే అవకాశం లేదు అనుకుంటున్నప్పుడు ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయి వాళ్ళ లైఫ్లో వాళ్ళు విడిగానా లేదంటే వేరే ఒకరిని పెళ్లి చేసుకోనా అనేది సంతోషంగా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయడం తప్పు కాదు. అది తప్పు అయితే చట్టంలో అవకాశం ఉండేది కాదు. ఇవాళ చట్టంలో ఉంది అంటే అది తప్పు కాదు. ఫస్ట్ది ఇది స్టేట్మెంట్ నేను చెప్తున్నా, ఎవరికైనా సరే ఇదే వర్తించింది. ఫస్ట్ది. రెండోది, 3 భార్యలున్నా 10 మంది భార్యలున్నా 25 మంది భార్యలున్నా భార్యలు భర్తలు అనే కాన్సెప్ట్ కేవలం ఆ కుటుంబానికి మాత్రమే సంబంధించింది. అది మంచి అయినా చెడైనా వాళ్ళ ఎఫెక్ట్ వాళ్ళ వల్ల కలిగే ఇబ్బంది కానీ మంచి కానీ ఏదైనా సరే పక్క ఇంటికి కూడా సోకే అవకాశం లేదు. ఇంకొక విషయము, ఊరంతా కలిసి ఓట్లేసి ఒక వ్యక్తిని నాయకుడిగా నిలబెడితే ఆ వ్యక్తి సవ్యంగా తన బాధ్యతలు నిర్వర్తించలేకపోతే ఆ ఎఫెక్ట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పడుతుంది అనడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణ. దానికి కారణం రాష్ట్రంలో ఎన్నో సమస్యలు. 4వ అంశము, ఇందాక మీరే అన్నారు నియోజకవర్గాలను మారుస్తున్నట్టుగా భార్యలను మార్చుతున్నట్టుగా నియోజకవర్గాలను మార్చారని చెప్పేసి. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో గుంటూరు జిల్లాలో వాళ్ళని తీసుకొచ్చి ప్రకాశం జిల్లా వాళ్ళని తీసుకొచ్చి నెల్లూరు జిల్లా వాళ్ళని తీసుకెళ్లి పల్నాడు జిల్లాలో వేస్తున్నారు. మహిళల పట్ల ఇంత చిన్న చూపు ఉందా? ఇటువంటి నాయకుడు ఇప్పుడు చట్టసభల్లోకి వెళితే మహిళా లోకం ఎట్లా వారిని యాక్సెప్ట్ చేస్తుంది అన్నది మీ ప్రత్యర్థి పార్టీ మమ్మల్ని టార్గెట్ చేస్తూ అడుగుతున్నటువంటి ప్రశ్న. నంబర్ 1 సార్, మహిళల పట్ల చిన్న చూప అన్నదానికి ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు సొంత తల్లిని చెల్లిని కూడా తనతో పెట్టుకోకుండా ఈవెన్ తనకి ఇవ్వాల్సిన ఆస్తి కూడా పంచకుండా బయటికి గెంటేసిన జగన్మోహన్ రెడ్డికి ఆ చిన్న చూపు ఉంది తప్ప ఉన్న ఆస్తినంతా కూడా తనతో వివాహ బంధాలు విడిపోయినటువంటి భార్యకి ఇచ్చి తన సంతోషంగా ఉండాలి అని, అలాగే తన అక్క చెల్లెలను కూడా కళ్ళ నీళ్లు పెట్టుకొని ఇవ్వకుండా చూసుకుంటూ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకి సమస్య వచ్చినా సరే ఫస్ట్ గొంతెత్తేటువంటి పవన్ కళ్యాణ్ గారికి అట్లాంటి చిన్న చూపు లేదు. సొంత చెల్లిని కూడా ఇంట్లో నిలుపుకోలేకపోయి ఇంకో చెల్లెలు బోరన తండ్రిని చంపారన్నయ్య హంతకులను పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఆవిడ మీద కూడా నిందలు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చిన్న చూపు మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది తప్ప రాష్ట్రంలో మహిళల పట్ల చిన్న చూపు పవన్ కళ్యాణ్ గారికి లేదు. దీనికి తార్కాణం వాళ్ళ కుటుంబమే. సార్ ఎలా మారిందంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక డైలాగులు నేర్చుకున్నారు సార్. ఎవరి కుటుంబంలో ఉండే తగాదాలు, ఎవరి కుటుంబంలో ఉండేటటువంటి అప్పచెల్లెళ్ళు, అన్నదమ్ములు, లేకపోతే పెదనాళ్ళు, బాబాయిలు, ఎన్ని తగాదాలు అన్నీ ఉంటాయి, ఎన్ని పక్కన పెట్టండి. అది కాదు కదా, మీరు ఒక వీర మహిళ అయి ఉండి ఈరోజు రాష్ట్రంలో ప్రజల ముందు అది అంటే ఇప్పుడు మీరు ఈ రూల్ దేశం అంతా వర్తింపజేస్తారా? 4 పెళ్ళిళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు, లేకపోతే కాదు 4 పెళ్ళిళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇదొక పద్ధతి, ఇదొక విధానము, ఇదొక అలవాటు, ఇదొక ప్రాక్టీస్. చట్టం యాక్సెప్ట్ చేసింది కదా, చట్ట ప్రకారమే చేశారు కదా అన్నది అరుణ్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్న. విష్ణు గారు, కాదు సార్, ఇప్పుడు ఇప్పుడు చెల్లికి ఆస్తి ఇవ్వకుండా బయటికి గెంటేయడం అనేది చట్ట వ్యతిరేకం సార్. సార్ పత్రికలో వచ్చినాయో లేకపోతే విషయాలు దూరం నుంచి తెలుసుకుని సగం విషయాలు తెలుసుకుని మాట్లాడి బుర్ర చల్లడం కాదు. మా విధానం ఒక నిమిషం కాదు. చిరంజీవి గారి మీద పవన్ గారి మీద చిరంజీవి గారు ఇద్దరు కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నారు. అన్నిట్లో దూరతారా మీరు కానీ మేము కానీ? మనకెందుకు? మనకు అనవసరమైన విషయాలు కాదు. ఆదర్శంగా ఉండాల్సినటువంటి లీడర్లు, పద్ధతిగా ఉండాల్సిన
ఇదే కదా మీరు చెప్పినట్టు మహిళ అయ్యుండి మీరు 4-3 పెళ్లిళ్ళని సమర్థిస్తూ ఎవరి జీవితం వాళ్ళది, వ్యక్తిగత జీవితంలో సార్, వ్యక్తిగత షర్మిల గారు జీవితంలో కాశ్మీర్ ఎవరు పోవడం కూడా మహిళగా దూరారు, నేను ఖండిస్తున్నా, ఎవరు ఆన్సర్ కాదు, ఒక్క చెప్పండి. నిమిషం ఉండ అది సునీత గారి తండ్రిని చంపిన వాళ్ళు అది పట్టుకోవడం ఖండించుకోను మహిళగా నేను ఖండిస్తున్నా, ఆన్సర్ చెప్పండి. అవన్నీ మీరు ఖండించుకోండి. రోజు మాట్లాడుతున్నారు కదా మీ బాసులు, అదేంటి రోజు సార్, బహిరంగ మీ సభలో నాయకుడి చెప్తా ఇంట్లో ఉన్నారు, విషయాలేమో మాట్లాడుతూ తలపేసి ఉన్నారు. లోపల పెడతానంటారు. దానికి ప్రజలు మా సమాధానం నాయకుడి ఇంట్లో చెప్తారు. విషయాలు బడ్జెట్లో మేము పెడతామంటారు. అడిగేటటువంటిది అది కాదు, నేను అడిగేటటువంటి పాయింట్ ఒకటి, వీరు వివాహ వ్యవస్థ మీద గౌరవం ఉందా లేదా, ఒక వ్యక్తి 3-4 పెళ్లిళ్ళు నేను చేసుకోవచ్చా, చెప్పేదానికి ఆన్సర్ లేదా నేను ఒక అడిగిన వ్యక్తి దానికి అందరికీ మీరు ఆదర్శంగా ఆన్సర్ ఉండాలా? ఒక్క నిమిషం, ఐదు లేకపోతే నిమిషాల్లో ఈరోజు యామిని గారు కూడా ఇంటర్వ్యూలో అవుతారు. యామిని గారు కూడా ఉన్నారు మనతో పాటు, భారతీయ జనతా పార్టీ నుంచి. అన్ని రాష్ట్రంలో విషయాలు ఇప్పుడు ఆలోచనే. జరుగుతున్నటువంటి మీరు చర్చ- అలా సమర్థిస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్క నిమిషం విషయం. ఎందుకంటే యామిని గారు- చూసేటటువంటి వాళ్ళందరూ వీర మహిళలు మహిళల గురించి ఈ రకంగా మాట్లాడతారని చూసే వాళ్ళందరూ కూడా సార్, వీర ఆశ్చర్యపోతారు. మహిళగా షర్మిల గారు ఓకే, యామిని గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ కుటుంబ వ్యవహారాలు కూడా ఇప్పుడు రోడ్డుకు వస్తున్నటువంటి పరిస్థితి, కుటుంబ వ్యవహారాలకు కూడా రాజకీయాల్లో చర్చకు వస్తున్నటువంటి వ్యవహారం. మీరేమంటారు యామిని గారు? భారతీయ జనతా పార్టీ దృష్టిలో రాజకీయం అనంటే ఒక సేవ అండి. మొదటి నుంచి కూడా మాకున్న సిద్ధాంతపరంగా రాజకీయాన్ని మేము ఎప్పుడు కూడా అధికారంలాగా చూడలేదు, చూడబోము కూడా. మా దృష్టిలో రాజకీయం అంటే ప్రజలు ఏవైతే మన పైన నమ్మకం పెట్టుకున్నారో వారికి కావాల్సినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏదైతే అందించడం సందర్భం అనేది వచ్చింది కాబట్టి ప్రజల యామిని గారు కర్తవ్యంగా, సందర్భం వచ్చింది సేవలాగా కాబట్టి భావిస్తుంటాం కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి 2019 ఎన్నికల సందర్భంలో ఇప్పుడు మీ మిత్రపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోదీ గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా చాలా కామెంట్స్ చేశారు. అది చాలా పెద్ద చర్చ అయింది. భారతీయ జనతా పార్టీ దాన్ని చాలా తీవ్రంగా తప్పు పట్టింది. కుటుంబ వ్యవహారాలు ఎందుకు లాక్కొస్తారు అని చెప్పి మీరే చాలా గట్టిగా ఆ రోజు బీజేపీ వైపు నుంచి చెప్పినటువంటి వ్యవహారం. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ ఇప్పుడు మీరు పొత్తు పెట్టుకున్నారు, సరే దానికి ఏదో రకరకాల కారణాలు చెప్తున్నారు. ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు ఇప్పుడు రోడ్డును పడుతూ ఉంటే దీని ఖచ్చితంగా ప్రజలు దీని గురించి ఆలోచించుకునే పరిస్థితి ఉండదంటారా? మురళి గారు, నేను అదే చెప్తున్నాను. అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే, ఇందాకన్నారు పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఒకే ఒక సింగిల్ పాయింట్ ఆన్సర్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల్ని గెలిపించడం అనేది. ఎలాగైతే వికసిత భారత్ అని అనుకుంటున్నామో భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్ కూడా అందులో అభివృద్ధి చెందాలి కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం కోసం అని చెప్పని పొత్తు పెట్టుకున్నాం. ఆ కారణం కాసేపు పక్కన పెడితే మీరు వ్యక్తిగతంగా అన్నారు, ఈ రాజకీయాలు వ్యక్తిగతంగా వారు మమ్మనండము లేదంటే మేము యాక్చువల్గా ఆ రోజు చూసినా ఈ రోజు చూసినా ఇందాక నేను చెప్పిన రేపొద్దున మేము ఎవరైనా సరే చెప్పినా ఒకటే, వ్యక్తిగతమైనటువంటి దూషణలు లేదా వ్యక్తిగత సంబంధాలు కుటుంబ వ్యవహారాలు అటువంటివి రాజకీయాల్లో వాటిలకి స్థానం కల్పించకుండా ఏదైతే అంటే రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు దేనికోసం జరపబడుతున్నాయో ఎటువంటి రాజకీయ నాయకుడు లేదా నాయకురాలు ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారో దానిపైనే ఫోకస్ పెట్టాలి. యామిని శర్మ గారు, మీ మిత్రపక్షం మీ ఎన్డీఏ కూటమి మాత్రం తక్కువ తిందా? మీరు అలాగే మాట్లాడుతున్నారు కదా, మీరు మాత్రమే తక్కువ మాట్లాడుతున్నారా? చెప్పడానికి ఇప్పుడు బాగానే చెప్తున్నారు కానీ నేను అదే చెప్తున్నానండి. ఓవరాల్గా ఎవరు మాట్లాడినా ఇన్ దట్ కేస్ మేము బీజేపీ తరఫున చెప్తున్నాం, ఓవరాల్గా ఎవరు మాట్లాడినా కూడా ఇటువంటివి వాటిని పెద్దగా స్వాగతించము. లేకపోతే కనుక అటువంటి వాటిలో కాకుండా రాజకీయాల్లోకి దేనికోసం వచ్చాము ఈ రోజున అదే చెప్తున్నాను నేను. ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. జగన్మోహన్ రెడ్డి గారికో వైసీపీకో లేదా రాష్ట్రంలో కొంతమందికో పవన్ కళ్యాణ్ గారి గురించో ఇంకొకరి గురించో వ్యక్తిగతంగా వారి జీవితం గురించి ఒక పాయింట్ ఆఫ్ పాలిటిక్స్, పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్ అయి ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి అది మాత్రం పాయింట్ ఆఫ్ పాలిటిక్స్ కానే కాదు. ఈ రోజున రాష్ట్రంలో